జస్ట్ వెజ్ మీల్స్ 140 రూపాయలు. వెజిటేరియన్ మీల్స్ జూబ్లీస్ లో ఉన్నప్పుడు ఎంత అంతే ఉండేది? అంతే ఉండేది. ప్రతి సంవత్సరం 10 రూపాయలు పెంచుతారు, అంతే. అంతే నుంచి పెంచరు. అదొక అలవాటు. అంటే హైదరాబాద్ చాలా ప్రీమియం ఏరియాలో 140 రూపాయలకి భోజనం అంటే అసలు అది కూడా బఫెట్ అక్కడ అలా వండి పెట్టేస్తారు చక్కగా. వెజిటేరియన్ భోజనం మనకి ఏం కావాలంటే అది. ఏమేమి ఉంటాయి బాబాయ్ ఒక వెజిటేరియన్ మీల్స్ లో? వెజిటేరియన్ పప్పు, సాంబారు, ఒక కూర, ఫ్రై, రైసు, పెరుగు, పాపడ, చట్నీ, రసము, తర్వాత మజ్జిగ పులుసు, ఒక 2-3 పౌడర్స్, ఆవకాయ, గోంగూర పచ్చడి కంపల్సరీ ఉంటాయి అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే పెరుగోటి చాలా క్లారిటీ తీసుకుంటారు. పెరుగు ఏంటంటే ఫస్ట్ పప్పుతో తింటాం, లాస్ట్ ఫినిషింగ్ పెరుగు. ఆ పెరుగును పప్పు కూడా, రైస్ కూడా చాలా క్వాలిటీ వాడతారు అన్నమాట. ఎక్కడ కూడా. ఇంకా బాబాయ్ అంటే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఏముంటాయి అంటే రెగ్యులర్గా ఉంటాయి? నాన్ వెజ్ రెగ్యులర్ ఉంటుంది. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మటన్ కీమా, రొయ్యలు ఇగురు, చేప పులుసు, అలాగే కీమా బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ లావిష్నెస్ హడావుడేం లేదు, చాలా సింపుల్ గా పల్లెటూరు వాతావరణం, గడ్డి మేట్లు, ఆ పచ్చదనం, ఆ మధ్యలో చిన్న టేబుల్స్, అంతే చక్కగా పల్లెటూరు వాతావరణం అన్నమాట. అంతే.